హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నాగమణి. తండ్రేమో సీఎం తోలు తీస్తానంటాడు, కొడుకేమో అసలైన మగాడేనా అంటాడు. అసలు ఎవరన్నారు, ఎందుకోసం అన్నారు, ఎవరిని ఉద్దేశించి అన్నారో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, సొచ్చేవన్నీ ఏవో గుడిసెలు. ఈ సామెతను నేను పూర్తిగా చెప్పలేకపోతున్నాను, అర్థం చేసుకోండి మీరే ఈ సామెతను. కొందరి మాటలు మరియు కొందరి పనులు చూసినట్లయితే ఇట్లాంటి సామెతలు అయితే తప్పకుండా గుర్తొస్తాయి. ఇప్పుడు చెప్పే మాటలకు అసలు చేసే పనులకే పొంతన లేదన్నట్టుగా అయితే బీఆర్ఎస్ అధినేత అయినటువంటి కేసీఆర్ విధానాన్ని చూస్తేనైతే ఇట్లాంటి సామెతలు కరెక్ట్ అతనికి సెట్ అవుతాయి అనిపిస్తుంది. ఇప్పుడు ఆయన లక్షణాలే ఆయన పుత్రరత్నంలో అయితే కొట్టొచ్చినట్టుగా అనిపిస్తున్నాయి. మనం తరచుగా చూసినట్లయితే ఎవరైనా కేసీఆర్ ను ఉద్దేశించి ఏమైనా విమర్శించడం కానీ జరిగినట్లయితే అసలు మర్యాదగా మాట్లాడడం తెలియదా, మర్యాదగా మాట్లాడు రాదా అని అయితే వారిని విమర్శించడంలో కేటీఆర్ అయితే ముందుంటారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే అంతగానో మర్యాద కోసం పాకులాడే కేటీఆర్ మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని ఇష్టానుసారంగా ఇష్టారాజ్యంగా మాట్లాడేటప్పుడు అతనికి మర్యాద గుర్తు రాలేదా అన్న ప్రశ్న అయితే తలెత్తుతుంది. అయితే ఇక్కడ ముచ్చట ఏంటంటే రెండేళ్లుగా మౌనంగా ఉండి రెండేళ్లుగా ఫామ్ హౌస్ గడప దాటి బయటకు రాని అటువంటి వ్యక్తి కేసీఆర్. అట్లాంటిది రెండేళ్ల తర్వాత మౌనాన్ని విడిచిపెట్టి ఫామ్ హౌస్ గడప దాటి బయటకు వచ్చి గత 3 రోజుల క్రితం అయితే తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం అయితే ఏర్పాటు చేసిన సంగతి అయితే అందరికీ తెలిసిందే. అయితే ఈ మీడియా సమావేశంలో కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి రెండేళ్ళు ఆగినా ఇకపై నేను మౌనంగా ఉండను, ఇకపై ఏంటిదో చూపిస్తా అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై అయితే కేసీఆర్ నిప్పులు జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే గడిచిన 2 ఏళ్లలో వివిధ అంశాలపై ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి విపక్ష నేత అయినటువంటి కేసీఆర్ ని ఉద్దేశించి చాలా సందర్భాల్లో మాట్లాడిన సంగతి మనందరికీ తెలిసిందే. కేసీఆర్ కనుక ఓకే చెప్తే ఇరిగేషన్ మీద ఒక ప్రత్యేక అసెంబ్లీని ఏర్పాటు చేస్తానని చెప్పిన సంగతి కూడా తెలిసిందే. రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకు కేసీఆర్ అయితే ఏ విధంగా స్పందించలేదు, ఎలాంటి ప్రకటన చేయలేదు. అసలు ఎలాంటి ప్రకటన చేయకపోవడానికి మరి స్పందించకపోవడానికి కారణం ఏంటి అన్న ప్రశ్న అయితే ఇప్పుడు తలెత్తింది. ఇరిగేషన్ ప్రాజెక్టు మొదలు అంశం ఏదైనా సరే కేసీఆర్ గనుక ఓకే చెప్తే ప్రత్యేక అసెంబ్లీని ఏర్పాటు చేసి ఓ ప్రతిపక్ష హోదాలో కానీ లేకపోతే అధికార హోదాలో కానీ సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుకుందామని అయితే రేవంత్ రెడ్డి పదే పదే చెప్తున్నారు. ఇలాంటి ప్రకటనలు విన్న తర్వాత కూడా కేసీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు అయితే చేయలేదు. కానీ 2 ఏళ్ల తర్వాత తెరపైకి వచ్చి సీఎం తోలు తీసానంటూ మాట్లాడడం ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న ప్రశ్ననైతే రేకెత్తిస్తుంది. అయితే ఇక్కడ మన అందరం గమనించాల్సిన విషయం ఏంటంటే 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ ను ఎవరైనా విమర్శించినట్లయితే ఇటు కేసీఆర్ మరియు అటు ఆయన పుత్రరత్నమైన కేటీఆర్ తీవ్రంగా స్పందించి ముఖ్యమంత్రి పదవి అంటే దానికి ఒక మర్యాద గౌరవం ఉంటదని మీరు చెప్పారు కదా, మీరు అప్పుడు క్లాసులు తీసుకురు కదా, ఇప్పుడు ఆ పదవిలో ఎవరున్నప్పటికీ ఆ పదవికి ఉన్న మర్యాద గౌరవం అయితే పోదు కదా. మరి ఈ రోజు మీకు ఆ మర్యాద గౌరవం మీరు అప్పుడు పీకిన క్లాసులు గుర్తుకొస్తలేవా? ఇప్పుడు ఆ పదవిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మీ నోటికి వచ్చినట్లు మాట్లాడడం ఇది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి మీరే ప్రశ్నించుకోరి అని అయితే కొంతమంది రాజకీయ నాయకులు అయితే కేటీఆర్ కు మరియు కేసీఆర్ కు ప్రశ్నలు అయితే వేస్తున్నారు. అయితే ఇక్కడ మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడిన మాటలు ఒక్కెత్తి అయితే ఆయన పుత్రరత్నం కేటీఆర్ మాట్లాడిన మాటలు విన్న తర్వాత సీఎం పదవికి మరియు పెద్దలకు ఇచ్చే గౌరవం ఎంత వరకు కేటీఆర్ కు తెలుసు, ఎంత వరకు గౌరవం ఉంది, పెద్దలను ఏ విధంగా గౌరవిస్తారు, సీఎం పదవిపై అతనికి ఎంత గౌరవం ఉంది అనేది ఆయన మాటలలోనే కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది. తాజాగా ఒక పార్టీ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి నీకు దమ్ముంటే నువ్వు మొగాడివైతే సహకార ఎన్నికలను నిర్వహించు అనైతే సవాల్ విసిరారు. ఈ క్రమంలోనే కేటీఆర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో చూసినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత ఉందని, రైతులు మొదలుకొని కౌలు రైతులు కూలి రైతులతో సహా కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది అన్న భయంతోనే సీఎం రేవంత్ రెడ్డి సహకార ఎన్నికలు నిర్వహించడం లేదనైతే విమర్శలు చేస్తున్నారు. ఓకే, ఇలాంటి విమర్శలు చేయడం సర్వసాధారణం, వీటిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ముఖ్యమంత్రి మగాడైతే మా పైన కేసులు పెట్టాలని, మమ్మల్ని అరెస్ట్ చేయాలని, ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, తాము ప్రభుత్వాన్ని ఏమైనా విమర్శిస్తే లేకపోతే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే మాపై కేసులు పెడతామని రోజుకో లీకులను తెరపైకి తీసుకొస్తున్నారని అయితే విమర్శిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిజంగా మగాడైతే అతనికి దమ్ముంటే మా పైన కేసులు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేస్తానని మీడియా ముందుకు వచ్చి ఆ మాటలు చెప్పాలని అయితే కేటీఆర్ మాట్లాడారు. మనం చూసినట్లయితే ఇలాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు కేటీఆర్ ఇతరుల నుంచి ఎలాంటి మర్యాదగా
కావాలనుకుంటున్నాడో, ఎలాంటి గౌరవం కావాలనుకుంటున్నారో, మరి ఇతరులను కూడా మాట్లాడేటప్పుడు అలాంటి మర్యాద, అలాంటి గౌరవం ఏ విధంగా మర్చిపోతున్నారు అనేది ఇప్పటికైతే ఎవరికి అర్థమైతలేదు. ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడే కేటీఆర్ లో ఉన్న అహంకారం కొట్టొచ్చినట్లుగా అనిపిస్తుంది అనేది అర్థమవుతుంది. మరి ఇతరుల నుంచి మర్యాద కోరుకున్నప్పుడు తను ఇతరులకు మర్యాద ఇవ్వాలన్న చిన్న విషయాన్ని కూడా ఎలా మర్చిపోతున్నారో కేటీఆర్కే వదిలేయాలి. మరి చూడాలి రానున్న రోజులలో కేసీఆర్ మరి కేటీఆర్ మాట్లాడిన మాటలకి వారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో వేచి చూడాలి. ఓకే, థ్యాంక్ యూ.